దేవుని మహాకృప వల్ల ఎంమాస్ మినిస్ట్రీస్ 25 వసంతాల పండుగ దేవుడు ఎంతోగానో ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా సజీవులుగా ఉంచాడు. మమ్మల్ని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ 25 సంవత్సరాల పండుగ సందర్భంలో మన మధ్య పెద్దలు ఉండటం చాలా సంతోషం. ముఖ్యంగా ప్రారంభం నుంచి ఈ మినిస్ట్రీలో భాగస్వామిగా ఉండి ట్రస్టీగా ఉండి అన్ని విధాలా కూడాను ఈ బిల్డింగులన్నీ కూడా నిర్మించబడ్డానికి ఎప్పుడు కూడాను చేతిలో టేప్ పెట్టుకుని కాగితాలు పెట్టుకుని లెక్కలు వేస్తూ మరి అన్నిటికీ సహాయం చేసినటువంటి లాం భాస్కర్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. అది దేవుని యొక్క ఏర్పాటు. అఫ్కోర్స్ ఈ విషయాలన్నీ కూడా మళ్ళా వేరే చోట అక్కడ చెబుదాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి వారు నడిచి వచ్చి పైకి వచ్చారు కాబట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. రాలేనన్నారు, కానీ ఏదో అలాగొచ్చి ఒక గంట ఒక అర్ధగంట ఉండి పోతామన్నారు. కానీ దేవుడు వారికి నూతన శక్తిని ఇచ్చి వారిని పైకి తీసుకుని వచ్చారు. ప్రసన్నత భాస్కర్ గారు కూడాను మనతో ఉండటం చాలా సంతోషం. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి టీజేపీఎస్ రెవరెండ్ టీజేపీఎస్ వర్ధన్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారి గురించి నేను తర్వాత చెప్తాను మీకు. మరి వారు ఏ విధంగా మరి నేను ఇవి పరిచర్యలోకి రావడానికి అన్ని విధాలా సహకరించారు దీన్ని మీకు వివరిస్తాను. నందవర్ధన్ గారు మన మధ్య ఉండటం కూడాను చాలా సంతోషం. వారి దీని ప్రత్యేకముగా ఈయన సామాన్యంగా ఎక్కడికి రాడు. ఈ దినం దేవుడు నడిపించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అఫ్కోర్స్ మన మధ్య డాక్టర్ పీటర్ గారు ప్రారంభం నుంచి ఆయన ఫౌండర్ ట్రస్టీ, తర్వాత అన్ని విధాల మనకు చేదోడు వాదోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు వారు కూడా మన మధ్య ఉన్నారు, సంతోషం. అలాగే మిసెస్ రడదేవి పాల్ గారు ప్రారంభం నుంచి కూడాను, ఇక ఆమె ఈ పునాది వేసిన దగ్గర నుంచి కూడాను అన్ని బోన్లు ఆమె. సో ఆమె కూడా చాలా సంతోషం. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో వర్ధన్ గారు ప్రార్థన చేసినట్లయితే మనమంతా కూడాను ఆ స్థలానికి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుని గొప్ప సంకల్పమైన కార్యం మరి 25 సంవత్సరాల క్రితం ఇదంతా ఊహించుకోలేదు. కాకపోతే విశ్వాసం దేవునిలో, విశ్వాసం బీసీ పాల్ గారిలో, విశ్వాసం దేవుడు ఆయనకి ఇచ్చిన విజన్లో ఉంది. అప్పుడు కలవటం, మాట్లాడుకోవటం, ప్లాన్ చేయటం జరిగింది. ఇక్కడికి వచ్చి చూశాక నేనే ఆశ్చర్యపోయాను. అది దేవుని నామానికి కృతజ్ఞత, దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేద్దాం. నేను మాట్లాడుతుంటే నా పక్కనే నా భార్య అంటుంది, ప్రార్థన చేయి, లెక్చర్ కొట్టద్దు అని. ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు చేసిన కార్యాలు మనం గమనించుకోవటం చాలా ముఖ్యం. ఇటువంటి నేలలో మీరు ఇంత పెద్ద బిల్డింగు, ఇంత చక్కటి సేవ బిల్డ్ అవుద్దని ఊహించగలరా? ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్. అది ఆయన విశ్వాసంతో, పాస్టర్ గారు సహకారంతో, ప్రార్థనతో ఇంత దూరం రాగలిగారు. నాకు చాలా సంతోషం. ఇది దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుకునే సమయం. మనం కమ్యూనియన్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న పాట పాడతాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర భక్తులను. ఆ ఒక్క వచనమే మీరు పాడితే నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము, ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగునో. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.
పరిశుద్ధాత్మ ప్రభు, యు హావ్ బీన్ దేర్ ఇన్ ద పాస్ట్, యు ఆర్ దేర్ నౌ. ఈరోజు ప్రత్యేకంగా రోమన్స్ 8:26 ప్రకారం అటు వెళ్ళే ఆత్మయు మన బలహీన చూచి సహాయం చేస్తున్నాడు అన్న వాక్యాన్ని వి నో పవర్ఫుల్లీ లార్డ్. ఈ దిన సెలబ్రేషన్స్లో, కార్యాలన్నింటిలో మీ నామానికి మహిమ ప్రభు. మా కొరకు సిలువ వేయబడ్డావు, చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచి మమ్మల్ని మీ పునరుద్ధానంతో ఉజ్జీవింపచేసి నడిపించిన ప్రభా. ఇదిగో ఎమాస్ మినిస్ట్రీస్, ఎంతో సంతోషం ప్రభా, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. కేవలం మీ కృపను బట్టి అభివృద్ధి చెంది ఇదిగో నీ కుమారుడు బీసీ పాల్ గారు, పాస్టమ్ గారు ఇక్కడుండి దాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని చుండగా, ఓ ప్రభా దీన్ని మీరు దీవించి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను పేరు వరుసన దీవించి నడిపించండి. యేసు నామాన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాం. 25 సంవత్సరాల పండుగ ఇది, మనందరి పండుగ, దేవుని మహిమార్థం. మరి ఈ సమయంలో డాక్టర్ జి పీటర్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత ప్రారంభ ప్రార్థన చేసి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, భూమిని, ఆకాశమును, వాటిలో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్త, సర్వాధికారి, సర్వ శరీరులకు దేవుడు, మాకు దేవునిగా నీవు బయలుపరుచుకున్నందుకు స్తోత్రాలు. నిన్నెరుగుట నిత్యజీవమైనది మా ప్రభా. ఈ స్థలములో చేరిన మేమందరం కూడా నిన్ను దేవునిగాను, రక్షకునిగాను, ప్రభువుగాను అంగీకరించి నీ అందరి విశ్వాసతలో నిలవడానికి నీ కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఎమాస్ పరిచర్యల కొరకు స్తోత్రాలు. నీ దాసులు డాక్టర్ బీసీ పాల్ గారికి నీవు అనుగ్రహించిన ఈ ఎమాస్ దర్శనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 25 సంవత్సరాలు ఈ పరిచర్యలో నీవు చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, మా ప్రభువా నీవు జరిగించిన ప్రతి క్రియను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు నిత్యము స్తుతింపదగిన దేవుడు, ఆరాధింపదగిన వాడవు, కొనియాడదగిన వాడవు, పూజనీయుడైన దేవుడవు, సర్వాధికారివైన దేవుడవు. అట్టి నీవు నీ కృపను ఈ యొక్క పరిచర్యల పట్ల దినదినము కూడా చూపిస్తూ ఈ 25వ వార్షికోత్సవంలో మేమందరం కూడా పాల్గొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు నీ కృప మాకును, నాయన దర్శనం అనుగ్రహించిన నీ దాసులకును, వారి కుటుంబానికి నీవు చూపిన నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం ఏమై ఉన్నామో అదంతా నీ ఉచితమైన కృప. కలిగినదేది మా క్రియల వల్ల కలగలేదు మా ప్రభువా. నీ కృప ద్వారానే మాకు సమస్తము అనుగ్రహిస్తూ ఉన్నావు. అందుకు నీకు వందనాలు. ఈ 25 సంవత్సరాలు ఈ పరిచర్యలో సహకరించిన వారిని బట్టి స్తోత్రాలు. మా ప్రభు సహాయం చేసిన వారిని బట్టి స్తోత్రాలు. అనేక విధాలుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని గుప్పిలి విప్పిన ప్రతి వారిని బట్టి నీకు స్తోత్రాలు. వారందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారికి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగలిగిన దేవా, ఈ 25వ వార్షికోత్సవ సందర్భంగా ఈ స్థలంలో జరుగుతున్న కార్యక్రమం అంతటిని నీకు అప్పగిస్తున్నాం. నీ సన్నిధి ఉంచండి, నీ నామము ఘనపరచబడినట్లు సహాయం చేయండి. అనేకులు ఈ కార్యక్రమం ద్వారా దీవించబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
దేవా, మరి ఒకసారి ఈ సహవాసం పట్ల నీవు చేసిన ప్రతి మేలును ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటా నీ నామం మహిమపరచబడి వచ్చిన వారు దీవించబడినట్లు సహాయము చేయమని నీకును పరిశుద్ధాత్మకును మమ్మందరినీ అప్పగించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి అందరూ, ఇంకోసారి చెప్పండి. హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరు కూడాను ఈ పరిచర్యలో భాగస్వాములు. అందువలనే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రేమతో యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి వీరిలో మరి పైన కొద్దిమంది మాత్రం కూర్చుంటారు, కానీ మీరందరూ కూడా విఐపీసే, అందరూ కూడా ప్రముఖులే. సుమారు 100 మంది పైన మేము సన్మానం చేయడానికి ఏర్పాటు చేశాం. 100 మంది పైకి రాలేరు, కొద్దిమంది వస్తారు. వచ్చేటప్పుడు ప్రత్యేకంగా పెరిస్టేషన్ కొరకు టైం ఉండదు. అందువలన వారు వచ్చేటప్పుడే అక్కడ పెరిస్టేషన్ చేస్తారు మన లేడీసు. కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా ఫార్మల్ ఇంకా అనేది ఏ ఫార్మల్ ఆ పెరిస్టేషన్ కూడాను. కాబట్టి వారు వచ్చి పిలిచిన వారు ఈ కుర్చీలు ఎన్ని ఉన్నాయో అక్కడ ఆ కుర్చీల వరకు కూర్చునేవారు ఉంటారు. మిగిలిన వారు మరి కింద ఉన్నా కూడాను మరి వారికి పెరిస్టేట్ చేయడానికి ఏర్పాటు చేస్తాం. దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. నా పేరు పిలవలేదే, నన్ను గుర్తించలేదే అనొద్దు. ప్రతి ఒక్కరిని మేము గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి అన్నీగా చేయడానికి అవకాశం లేదు కాబట్టి ప్రేమపూర్వకంగా మేముతో మనవి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా విఐపీస్, యు ఆర్ అవర్ మోస్ట్ బిలవర్డ్ గెస్ట్స్ అండ్ పార్ట్నర్స్. కాబట్టి ప్రార్థన చేయండి, సహకరించండి. ఈ కార్యక్రమంలో అంతా కూడా దేవుని మహిమ కొరకు జరిగించుకుందాం. మేము నామమాత్రము నిమిత్త మాత్రము. కాబట్టి దేవుడు మనందరినీ సేవలో వాడుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పుడు స్త్రీలు వచ్చి ఇక్కడ 2 పాటలు పాడి మన యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తారు. ఇన్ని వర్షంబులు దీవించి ఓ రక్షకనుతులు, ఇన్ని వర్షంబులు దీవించి ఓ రక్షకనుతులు, సార కృపా వర్షముమా సంగముపై కురిపించితివి, సార కృపా
నుతులు. Thank you. A very good afternoon to each and every one of you. We once again extend a warm welcome to each and every one of you with open hearts and deep appreciation. Your presence here transforms this Thanksgiving service, this Thanksgiving gathering, into a beautiful celebration of unity, love, and also shared gratitude. Let us now begin this Thanksgiving service by inviting our guests and dignitaries onto the dais. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఇమాస్ 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కృప అనుగ్రహించావు. నీ దాసులు డాక్టర్ బీసీ పాల్ గారి కొరకు, వారి భార్య కొరకు, వారి కుటుంబ సభ్యులందరి కొరకు స్తోత్రాలు. నాయన, వారిని నీవు ఈ పరిచర్యలో వాడుకొని అనేకులను దీవించి ఆశీర్వదించినందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన మా ప్రభువా, మేమందరము కూడా కలిసి ఈ పరిచర్యల పట్ల నువ్వు చేసిన మేళ్లను, ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని మా ప్రభు పరిచర్యల పక్షంగా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి. మిగిలిన కార్యక్రమాలన్నిటిలో నీ నామం ఘనపరచబడినట్లు సహాయం చేయండి. మరి ఒకసారి మమ్మందరినీ నీ కృపా హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాము. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంగమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారము ఇంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియూ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును నిత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా
రాపో ఉగ్రత నుండి మనం తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగిత్తిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఈ వాక్యము ఇంత పర్యంతము. ఈ ప్రత్యేక దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. అపోస్తుల కార్యములు 17 1 నుంచి 9. వారు అంఫిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొకని రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. యవనస్తులు వచ్చి పాట పాడాలని ప్రకటన చేస్తున్నాం. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే నిరవరుడై ఉదయించే నేడు నేడు జనించినడు ఆనందం అద్భుతం. నేడు నేడు జనించినడు సంతోషం సమాధానం. లేఖనం నెరవేర్పుకై ఏదించెను ప్రభువు. దూత తెలిపెను ప్రభు రాకను వాసులకు క్రీస్తు. రాజితం బహు తేజం బహుతో ఉద్భవించినాడు. అంబరములో ఆవిర్భవించే నీతి సూర్యుడై. తురురు తురురు తురురు
రాజువైన మెస్సయ్యను పూజింపను రండి, అద్వితీయుండగు కుమారుని చూతము రండి. మహిమగలత ప్రభావముతో మహిలో వెలసెను నేడు, భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపహారుడై. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. అక్షయా మార్గము నడిపించే మానవుడై, నిజమే నిజమే వినవరుడై ఉదయించే. నేడు నేడు జనించినడు ఆనందం అద్భుతం, నేడు నేడు జనించినడు సంతోషం సమాధానం. నేడు నేడు జనించినడు ఆనందం అద్భుతం, నేడు నేడు జనించినడు సంతోషం సమాధానం. ఈ సమయంలో ఎమ్మాసు పరిచర్యల నివేదికను దైవజనులు రెవరెండ్ డాక్టర్ బీసీ పాల్ గారు సమర్పించనున్నారు. ఈ దినాల్లో చాలా పాపులర్ అయ్యి రౌండ్స్ కొడుతున్నాడు ఒక పక్కన పాట. అది ఎవరు రాశారో కానీ అందరూ అదే పాడుతున్నారు. ఆ పాట ఏందో తెలుసా? ఏమైనా చేయగలవు, కథనంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా 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 నీకేమైంది. ఈ పాట ఎందుకు పాడించానంటే పాడదామని కాదు, కానీ కథనంతా మార్చుతాడు దేవుడు. ఏమైనా చేస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమేమీ లేదు. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. చాలా కాలంగా ఏర్పాటు చేస్తే ఎదురు చూస్తూ ఉన్నాం. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తే ఎంత సమయం ఇవ్వాలి ఆయనకి అనుకుంటా మేము తల్ల క్రిందలైపోతూ ఉన్నాం అన్నమాట. ఆయన అడిగాడు నన్ను పిలుస్తున్నా బెంగళూరు నుంచి, నాకు ఎంత సమయం ఇస్తావని. సరే బాబు నీ ఇష్టం అని చెప్పాను నేను. అయితే ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. పాపం ఆయన రాజమండ్రి వరకు పోయి అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్లో వస్తున్నాడు. ఇప్పుడు ఈజ్ గోయింగ్ టు కమ్. ఈ మన విమానాశ్రయంలో దిగబోతూ ఉన్నాడు. కొంచెం సమయం పడుతుంది. తర్వాత రెండవ కథ మారింది ఏంటంటే, మన ఇమ్మాన్యుయల్ వాసా, హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నీ స్వరము కార్యక్రమం. వాళ్ళ ఈ ఏర్పాట్లు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. ఆయన నన్ను గైడ్ చేస్తూ ఉన్నాడు ప్రోగ్రాం ఎలా జరిపించాలని. ఆయన నేను కూర్చొని మాట్లాడుకున్నాం. నేను ఏం మాట్లాడాలి, ఎలాగున మినిస్ట్రీ గురించి చెప్పాలి, తర్వాత ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి, ఏ విజువల్స్ చూపించాలని మాట్లాడుకున్నాం. కానీ కథ కొంచెం మారిపోయింది. రాత్రి 3 గంటల వరకు నేను మరి మెలకుతూ ఉన్నాను. దేవుడు కొన్ని తలంపులు డైరెక్షన్ మార్చాడు. ముందుగా అనుకున్నది కానీ వేదిక కొంచెం అదే మెసేజ్ కానీ కొంచెం డైరెక్షన్ మారింది. కనుక మరి ఆ విజువల్స్, మరి నా మెసేజ్ ఎలాగునో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారో ఐ లీవ్ ఇట్ టు దెమ్.
అయ్యా నీ ఇష్టం ఇక మరి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు నామములో మరి ఒక్కసారి శుభములు తెలియజేస్తున్నాను. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ప్రణాళిక. లేకపోతే మీరందరూ ఇక్కడ ఉండేవారు కాదు. దేవుడు మీ హృదయాల్లో ఉంచినటువంటి ఆ పరిచర్య పట్ల భారం, దేవుని మీద ప్రేమ, అది మిమ్మల్ని అందరినీ ఇక్కడ నడిపించింది. దూర ప్రదేశాల నుంచి, తెనాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా మా బంధువులు వచ్చారు. మరి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మరి ఒకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది దేవుని యొక్క సేవ, దేవుని ప్రణాళిక, ఆయన చిత్తము ప్రకారం జరుగుతున్న కార్యక్రమని నేను ఎలా చెప్పగలను? మరి God in a mysterious way, he unfolded his purpose for the ministry in this area. ఈ ప్రాంతంలో ఆయన సేవ జరగడానికి దేవుడు చాలా ఆశ్చర్యమైనటువంటి రీతిలో అన్ఫోల్డ్ చేశాడు ఆయన చిత్తాన్ని. ఎలాగ అన్ఫోల్డ్ చేశాడో నేను ప్రారంభం నుంచి కొద్దిగా చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. అమెరికాలో పిహెచ్డి చేసిన తర్వాత ఏసీటీసీకి ప్రొఫెసర్గా వచ్చాను. అక్కడ 10 సంవత్సరాలు టీచ్ చేస్తూ ఉండే సమయంలో లక్డికపూర్ లూథరన్ చర్చి వారు పాస్టర్గా రమ్మని ఆహ్వానించారు. మరి అప్పటికి ఇంకా నాకు 15 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఒక టర్మ్ 5 సంవత్సరాలు అక్కడ పరిచయం చేసిన తర్వాత ఇంకా 15 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది. దాన్ని మరి ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత మరలా తిరిగి వెళ్ళొచ్చు అన్నట్టుగా నేను ఒప్పుకొని వచ్చాను. హైదరాబాద్ లక్డికపూర్ లూథరన్ చర్చికి చాలా పొటెన్షియల్ ఉంది. చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, గొప్ప గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు. మేము పాస్టర్గా ఉన్నప్పుడు కొద్దిగా ప్రారంభంలో కొంచెం పలసగానే తక్కువగానే ఉన్నా కూడాను తర్వాత అభివృద్ధి చెంది గొప్ప పొటెన్షియల్ దానికి ఉంది. అన్నిటికీ బాగుంది. కానీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఒక సాలిడ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది లేదు హైదరాబాద్ లూథరన్ చర్చికి. దేవుడు నాకు ప్రేరణ కల్పించాడు. ఈ చర్చికి ఒక మంచి ప్రోగ్రాం కావాలి, అవుట్ రీచ్ ప్రోగ్రాం. ఏదో మామూలుగా ఎక్కడికో పోయి కొంచెం భోజనాలు పెట్టి లేకపోతే దుప్పట్లు కప్పి రావటం అనేది కాదు. కానీ ఒక ఏరియాని అడాప్ట్ చేసుకొని దాన్ని హోలిస్టిక్గా ఇవాంజలిజం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఆ హోలిస్టిక్గా డెవలప్ చేయాలి, మిషనరీలు చేసినటువంటి సేవ విధంగా అనే తలంపు, ఆ భారం నాకు కలిగింది. ఆ సందర్భంలో నేను ఈ తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో సర్వే చేశాను. ఐ వాంటెడ్ టు సర్వే బిఫోర్ స్టార్టింగ్ దిస్ హోలిస్టిక్ విత్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. ఇక్కడ గూడూరు అనే గ్రామం, ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలకు వచ్చాను. ఆ గ్రామాలు చూసినప్పుడు చాలా షాకింగ్ రిజల్ట్స్ అన్నది, రెవల్యూషన్ అన్నమాట. 70-80 సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రాంతంలో మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఎలాగున్నాయో ఆ విధంగా అక్కడ ఆ ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు, దళితులు. చాలా పేదరికం, పావర్టీ, ఇల్లిటరసీ, అన్హెల్త్, ఇల్ హెల్త్, అనారోగ్యం, ఇవన్నీ కూడాను వారిని బాధిస్తూ ఉన్నాయి. తరతరాలుగా అణిచివేయబడినటువంటి జనాంగం, వారు జీవితంలో చితికిపోయారు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వారికి అభివృద్ధి రావడం లేదు. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువైపోయింది. కూలి పని చేసి కూలి జీతం తెచ్చుకుంటానికి కూడాను పోయి చేతులు చాచి బానిసన్ని కాళ్ళు మొక్కుతా ద్వారా నా జీతం నాకు కూలీ ద్వారా అని అడిగే పరిస్థితులు వచ్చినాయి అన్నమాట. అలాంటి చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు యవ్వనస్తులు. చాలామంది ఎడ్యుకేషన్ బాండెడ్ లేబర్, వెట్టి చాకిరిలో ఉన్నారు. మేము కూడా చిన్నప్పుడు కూడా అలాగ ఉండేవాళ్ళు, వెట్టి చాకిరిలో ఉన్నారు. తర్వాత మరి ఒకవేళ ఎవరైనా చదువుకున్న 7th ఫెయిల్, 10th ఫెయిల్, నో జాబ్స్, చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అలాంటి సందర్భాల్లో దేవుడు నాకు అనిపించాడు, నా గతాన్ని జ్ఞాపకం చేశాడు. నేను కొన్ని విజువల్స్ మీరు చూస్తారు.
ఇక్కడ పిల్లలు ఎంత పేదరికం, మట్టిలో ఆడుకుంటూ చినిగిపోయిన బట్టలు వేసుకొని చాలా చింపిరిగా ఉన్నారు. వారి బొమ్మలు చూసినప్పుడు నేను చాలా చాలా షాక్ తిన్నాను. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అలాగే చాలా కుగ్రామం, పేద కుటుంబం. మా తల్లిదండ్రులు చదువులేని వారు, వేలుముద్ర వేసేవారు. మా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. మా తల్లి ఎంతో కష్టపడి చదివించడానికి ప్రయత్నం చేసింది నన్ను. మిషనరీలు స్కూల్లో చదువుకొని, కాలేజీలో చదువుకొని, దేవుని కృప వల్ల అమెరికా పోయి పిహెచ్డి చేసుకుని మరలా వచ్చి సెమినరీలో ప్రొఫెసర్గా పనిచేసే స్థితి. ఎవరో సహాయం చేసి చేయూతనివ్వడం వల్ల ఆ మట్టిలో ఆడుకునే నాలాంటి వాడు పైకి రావడానికి దేవుడు అవకాశం కల్పించాడు. కాబట్టి ఈ ప్రజలు ఎవరన్నా సహాయం చేస్తే వాళ్ళు కొంచెం పైకి వస్తారు, కొన్ని జీవితాలన్నా బాగుపడతాయి అనే భారం నాకు కలిగింది. దేవుడు తలంపునిచ్చాడు. హైదరాబాద్ పట్టణంలో చాలా పేద కుటుంబాల నుంచే మరి బ్యాక్వర్డ్ కండిషన్స్ చూసిన వారు మిషనరీల సహాయంతో వారు పైకి వచ్చి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని కొంచెం ప్రేరేపించి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఈ హైదరాబాద్ పట్టణానికి ఎంత కారు దూరంలో ఈ గ్రామాలు వెనుకబడి ఉన్నాయో మరి మనకు తెలియదు. కానీ మేబీ గాడ్ ఈజ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ. మనలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ పరిచయం చేయడానికి. కాబట్టి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని వారిని ప్రేరేపించి వారి ద్వారా మరి యొక్క పరిచర్య జరిగించాలనే ఉద్దేశంతోనే దేవుడు నాకు ఆ తలంపు కల్పించాడు. తర్వాత దేవుని కృప వల్ల ఇక్కడ గూడూరు అనే గ్రామంలో ఒక పరిచర్య, చిన్న గ్రామంలో పరిచర్య ప్రారంభించాం అడాప్ట్ చేసుకుని. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దట్. ఒక సంఘం ఏర్పడింది. అది లూథరన్ సంఘం. ఇది మాత్రం లూథరన్ సంఘం కాదు, ఇది ఎక్యుమెనికల్ అనకండి. లూథరన్ సంఘం ఏర్పడింది. చాలామంది బిడ్డలు చదువుకున్నారు, నైట్ స్కూల్స్లో చదువుకున్నారు. అక్కడ ఆర్థిక విషయాల్లో కొంతమందికి బోర్ వెలసి వేయించాము, మరి ఎలాంటి అది ఎకనామిక్ హెల్ప్ కూడా చేశాము. దేవుని కృప వల్ల పరిచర్య చాలా బాగా అభివృద్ధి చెందింది. అయితే నా యొక్క టర్మ్ అయిపోయింది హైదరాబాద్ సంఘంలో. ఐ హ్యాడ్ టు గో. నా అగ్రిమెంట్ ప్రకారం 5-6 సంవత్సరాల తర్వాత మరలా ఏసీటీసీకి తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఆ గూడూరు ప్రాంతం కాకపోయినా చుట్టుప్రక్కల గ్రామాలన్నీ అదే కండిషన్లో ఉన్నాయి, చాలా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఈ పరిచర్య కొనసాగటానికి దేవుడు నాకు ఆ భారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈజ్ గివింగ్ మీ దట్ బర్డన్. దేవుని పిలుపులాగా ఉంది అది నాకు. అయితే చర్చికి మాత్రం అలాంటి పరిచర్య మినిస్ట్రీ ఉద్దేశం లేదు. కనుక అది నాకు కొంచెం ఇబ్బందికరమైంది. ఒకవేళ మరలా నేను తిరిగి ఏసీటీసీకి పోవాలా, లేకపోతే ఇంకేదైనా చర్చికి పోవాలా, లేకపోతే దాన్ని విడిచిపెట్టి నేను ఈ ప్రాంతానికి రావాలా అనే సందిగ్ధంలో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. చాలా కాలం ప్రార్థన చేశాను. దేవుడు నాకు ప్రతిసారి ఈ యొక్క ప్రాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రతిసారి వెలుగు ఇటు వస్తుంది, మిగిలినటువంటి ఏ ప్రాంతాలను ఎక్కడ చూసినా కూడాను చీకటిలాగా అనిపిస్తుంది. దేవుని యొక్క పిలుపు అనిపించుకున్నాను నేను. గాడ్ కానీ హ్యూమన్గా చాలా ఇబ్బంది పడుతున్నాను. తల్లి సంఘం చిన్నప్పటి నుంచి నన్ను పైకి తీసుకొని వచ్చింది, పిహెచ్డి వరకు చదివించింది, చాలా అభివృద్ధి మరి పైకి రావడానికి సహకరించింది. తల్లి సంఘం ఏం చేయాలి నేను? తల్లి సంఘం కమిట్మెంట్ ఉంది నాకు. కానీ ఆ చర్చికి ఈ యొక్క భారం లేదు, ఈ ప్రాంతంలో మినిస్ట్రీ చేయాలన్న భారం తలంపు కూడా లేదు, అసలు ఇటు వచ్చి చూసే ఉద్దేశం కూడా లేదు. మరి దేవుని యొక్క పిలుపు మాత్రం ఇలాగుంది. ఏం చేయాలని నేను సగులవుతూ ఒకసారి ఏదో అమెరికాలో స్మిత్ హెన్రీ గారు నా మెంటర్గా ఉండేవారు, ఆయన ఏఎల్సి ప్రెసిడెంట్గా కూడా చేశారు. వారితో కన్సల్ట్ చేస్తే ఇలాగుంది, నాకు స్ట్రగుల్గా ఉంది, భారంగా ఉందంటే ఆయన అరే ఒరే అంటుంటాడు. ఏం పర్వాలేదురా, నువ్వు తల్లి సంఘం అని బాధపడుతున్నావు, కానీ నువ్వు పోయేది తండ్రి పని మీద పోతున్నావు, కనుక నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు, నువ్వు చక్కగా ఈ పని చేసుకోవచ్చు అన్నట్లుగా ఆయన నన్ను కొంచెం ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఫ్యామిలీకి వచ్చా, పిల్లలతో కొంచెం డిస్కస్ చేశాను. పాస్టమ్మ గారు మరి నాకు దేవుడు పిలుపునిస్తున్నాడు, భారంగా ఉంది నాకు ఇటు తెలంగాణ ప్రాంతాల్లో పరిచయం చేయాలని. మరి మన చర్చికి ఏమో అలాంటి ఉద్దేశం లేదు, ఒకవేళ మరి మనం బయటికి పోవాల్సి ఉంటుందేమో, పంపించేసేస్తారేమో బయటికి అని
పిల్లలతో చేసినప్పుడు పిల్లలు చక్కగా ఏసీటీసీలో చాలా కంఫర్టబుల్గా పెరుగుతూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. పాస్టమ్ గారు కూడాను చాలా కంఫర్టబుల్గా అక్కడ మాకు లైఫ్ బాగుంది. కానీ దేవుని సేవ అనే వరకు వారు కూడాను అన్ని విధాల పర్వాలేదు, దేవుడు పిలుస్తుంటే తప్పక ఇలాగున ఈ పరిచర్య చేద్దాం మనం అని వారు అన్ని విధాలా సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటికీ పాస్టమ్ గారు కానీ పిల్లలు కానీ అన్ని విషయాల్లో ఇక నేను వెనుకబడిపోయినా కూడాను ఈ ప్రాంతంలో ఈ జరిగే పరిచర్యలో వారు అన్ని విధాలా ముందుండి అన్ని విధాలా సహకరించి ముందుకు నడిపించారు. కుటుంబం నుంచి ఆ విధంగా నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, దేవుని చిత్తమయ్యి దేవుడు ఒక పనికి పిలుస్తూ ఉన్నప్పుడు దేవుడు దానికి కొన్ని సూచనలు చూపిస్తాడు. మోషే పిలిచాడు, నువ్వు పోయి ఇశ్రాయేలుని తీసుకొని రావాలి అదేదని. నువ్వు నన్ను పిలిచావని ఏంది సూచన, నా ప్రజలు ఎలా నమ్ముతారు అన్నప్పుడు దేవుడు ఒక సూచన ఇచ్చాడు. నువ్వు తీసుకొని వచ్చినప్పుడు మరలా ఈ పర్వతం దగ్గర ఆరాధిస్తారు మీరు, దట్ ఈస్ ద సైన్. అలాగున దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆ యొక్క దర్శనాన్ని ఆయన బలపరిచాడు, కొన్ని సూచనలు నాకు ఇచ్చాడు. అలాంటి సూచనలోనే మరి ఫ్యామిలీ సపోర్టు ఫుల్గా రావడం, తర్వాత ఈ ప్రాంతంలో మరి లోకల్గా సహకరించేవారు కావాలి, లోకల్గా సహకరించేవారు ఈ ప్రాంతంలో సేవకు అవసరతను గురించి వారు ఆహ్వానించేవారు కావాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని గురించి నేను ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తను అన్ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాడు తన చిత్తాన్ని. ఈ యొక్క ఫ్యామిలీ అయిపోయిన తర్వాత మరి లోకల్గా ఈ ప్రాంతంలో లకడిగా బుల్లూతన చర్చిలోనే ఆత్మీయంగా నాకు సన్నిహితులైనటువంటి కొంతమంది ఉన్నారు. ఎంఎన్ పాల్ గారు ఆ మహానుభావుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అచంచలమైనటువంటి ప్రేమ అభిమానం నేనంటే ఆయన అన్నిటిలో సపోర్ట్గా ఉండేవాడు. ఆయన నీతో ఉంటాను పాస్టర్ గారు, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అన్నట్టుగా. అలాగే భాస్కర్ గారు, ప్రసన్నత గారు, వీరు రాములు గారు, భరతరావు గారు వీరి పెద్దలు, ఆ దినాల్లో ఉన్నటువంటి పెద్దలు, అబ్రహాం గారు, వరదరాజు గారు, ఇలాంటి వారు, మన చరణ్ మోపర్తి, వీరంతా కూడాను నీకు సపోర్ట్గా ఉంటామండి, మీరు దేవుని చిత్తమైతే ఆ పని చేయండి అని వీరి నుంచి మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. తరువాత చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మన మధ్య ఉన్నాడు రెవరెండ్ టీజేపీ వర్ధన్. ఇటీవల రెవరెండ్ అయ్యాడు. ఆయన గొప్ప పాస్టర్ గారు, తుమాటి జోసఫ్ గారి కుమారుడు, ఆయన టీబీడి ప్రకాశ్రావు గారి బిషప్ గారి తమ్ముడు. ఆయన మరి ఆ దినాల్లో సిధూర్ అనే ఒక కార్యక్రమం వారు వర్ధన్ గారు వారు అది నడిపిస్తూ ఉన్నారు. వారితో వారు చాలా సన్నిహితంగా చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు ఆ ఫ్యామిలీ. మరి వారితో కూడా డిస్కస్ చేసినప్పుడు, పాస్టర్ గారు దేవుని చిత్తము నీకు ఎలా ఉంటే మీరు తప్పగా చేయండి, మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తాము, మీకు తప్పగా మీ వెనక మేము ఉంటామని చెప్పి వారు కూడాను అన్ని విధాలా నాకు సపోర్ట్గా ఉండటానికి తోడ్పడడానికి వారు ముందుకు వచ్చారు. కనుక నన్ను బాగా బలపరిచిన వారిలో ఈ కుటుంబం ఒకటి ఉంది. వారు ఈ సమయంలో ఇక్కడ రావడం చాలా సంతోషం. అయ్యా వర్ధన్ అండ్ నంద, మరి మీరు చేసినటువంటి ప్రార్థనలు, చాలా గొప్ప ప్రార్థనా పరుడు ఆయన చేసినటువంటి ప్రార్థనలు. సో ఈ గొప్ప ధైర్యంతో మరి ఏఎల్సి ప్రెసిడెంట్ గారికి ఒక ఉత్తరం రాశాను, ధైర్యం చేసి. ఎందుకంటే ఆయన కొంచెం అంత సముఖంగా లేరు ఇలాంటి విషయాల్లో. అయినా కూడాను నాకు భారంగా ఉంది తెలంగాణ ప్రాంతంలో పరిచయం చేయాలని. ప్లీజ్ రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద సెమినరీ అండ్ ద చర్చ్ అని ఒక ఉత్తరం రాసినప్పుడు దేవుడు మరి అది ఒక పెద్ద సైన్. నాకు చాలా బ్యూటిఫుల్ లెటర్ రాశాడు అన్నమాట. యు ఆర్ హియర్ బై ఫ్రీ టు డూ దిస్ మినిస్ట్రీ ఇన్ తెలంగాణ ఏరియా వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ టు the church. If you want to come back to the church, you can come back. Or if we want your services, we will call you back అని అన్నాడు. అప్పటి వరకు ఇది దేవుని చిత్తమని తెలుసుకుంటూ సగులవుతూ అవునా కాదా అనే సందేహాలు ఇలాగ ఉన్నప్పుడు ఇది
ఇలాంటి లెటర్తో ఇక నాకు గిల్టీ ఫీలింగే లేదు. ఇక పొరపాటు చేసి తీసుకుని వెళ్ళిపోతున్నానేమో ఏమో అని అనుకునే ఆ సందేహం కూడా లేకుండా ఆ విధంగా నేను ధైర్యంగా మరి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలతోని భాస్కర్ గారు, ఎంఎన్ పాల్ గారు, రాములు గారు ఇలాంటి వారితో కలిసి ఒక ట్రస్ట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాం. చాలా పరిచర్య ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కొన్ని ఫ్యామిలీ ఇబ్బందులు, ఫైనాన్షియల్ కమిట్మెంట్, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఫైనాన్షియల్స్ విషయంలో నా యొక్క పాలసీ ఏంటంటే, మా యొక్క కుటుంబ పాలసీ కూడాను మినిస్ట్రీ పేరుతో రైజ్ చేసినటువంటి ఏ అమౌంట్ కూడా ఒక్క పైసా కూడా ఫ్యామిలీకి వాడుకోకూడదు. దేవుని కృప వల్ల మనము ఫ్యామిలీగా పోషించబడితే అది దేవుని చిత్తమని అనుకుని ఉన్నప్పుడు మిరాక్యులస్గా దేవుడు మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి 5,000 నా జీతం. ఆ మధ్య లక్డికపూల్ లూథరన్ చర్చిలు ఎప్పుడు పిహెచ్డి చేసి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడాను. అయితే ఎప్పుడైతే ఒక విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఒక స్టెప్ ముందుకు వేసుకొచ్చామో, వితిన్ ఫ్యూ డేస్ మా పిల్లలకు ఉద్యోగాలు దొరికినాయి. 15-20,000 వారికి అది జీతం అది రావడం ప్రారంభించింది వితిన్ నో టైం. అది కూడా దేవుని గొప్ప సూచన అన్నమాట, దేవుడిచ్చినటువంటి గొప్ప సూచన. కాబట్టి ఆయన 3 అడుగులు ముందుకు వేసుకొచ్చాడు. నేను 1 అడుగు ధైర్యం చేసి ఫెయిత్తో 1 అడుగు ముందుకేస్తే ఆయన 3 అడుగులు ముందుకు వేసుకొచ్చి ఐ ఆమ్ విత్ యూ, దిస్ ఈస్ మై విల్ అన్నట్టుగా బయలుపరిచి అన్ఫోల్డ్ చేసి ఆయన నన్ను బలపరిచాడు. ఈ విధంగా ఆ లక్డికపూల్ చర్చిలో, ఫ్యామిలీలో, ఆ సర్కిల్లో ఉన్న హడ్డల్స్ అన్నీ కూడాను తొలగిపోయినాయి. తర్వాత ఈ ప్రాంతంలో పరిచయం చేయాలంటే మరి దీనికి లోకల్ పీపుల్ మాకు పరిచయం సహకరించాలి. ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా మరి వెతుకుతూ ఉన్నప్పుడు పాస్టర్ తిమోతి అనే ఆయన మొట్టమొదట గూడూరు ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన సహకరించాడు. ఆయన ద్వారా మరి పాస్టర్ వినయ్ కుమార్, ఇంకా వేరే పాస్టర్స్ ఈ ప్రాంతంలో పనిచేసేవారు, వీరందరూ కూడాను పరిచయం అయ్యారు. ముఖ్యంగా వినయ్ కుమార్ పాస్టర్ మరి ఈ ప్రాంతాల్లో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అన్ని విధాల మరి యొక్క కార్యక్రమంలో ముందుకు నడిపించడానికి ఆయన సహకరించాడు. వినయ్ కుమార్ తర్వాత యాదగిరి నేదునూరు, పెద్ద యాదగిరి కూడా ఉన్నాడు. పాస్టర్ పీటర్ కొలుకులపల్లి, పాస్టర్ సదానందం, మరి పాస్టర్ జెర్మయ్య, జాన్, భాస్కర్, ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు జయరాజ్, ఇప్పుడు ప్రస్తుతం పాస్టర్స్ వీరు. సో ఈ విధంగా లోకల్గా ఉన్నటువంటి పాస్టర్స్ సేవకులుగా, ఎవాంజలిస్టులుగా వారు మా మధ్య సహకరించి పనిచేయటానికి అంగీకరించారు. దేవుడు వారిని కూడా సమకూర్చాడు. వారందరికంటే కూడా చాలా బలమైనటువంటి సపోర్టు కురిమిద్ద గ్రామంలో డాక్టర్ భాస్కర్ గారు, వారి కుమారుడు డేవిడ్ రాస్, వారు ఇచ్చినటువంటి సపోర్టు ఇక ఈ ప్రాంతంలో మాకు ఇంకెక్కడ దొరకలేదు. ఎవ్రీథింగ్, ప్రతిదానికి వారి గ్రామంలో కార్యక్రమాలు జరిపించేవారిని, ప్రతి గ్రామానికి వారు చాలా సహకరిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో కూడా అలాగూ నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇది నిజంగా దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగాను. మేము ఆ దినాల్లో 25 సంవత్సరాల క్రితం కందుకూరు రావాలంటే చార్మినార్ మీదుగా రావాలి, చంద్రాయనగుట్ట రావాలి, పాడి షరీఫ్ మీదుగా రావాలి, ఈ విధంగా వస్తూ ఉండాలి. ఒక చిన్న బస్సు ఉండేది ఆ దినాల్లో. కానీ చాలా ప్రమాదకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే ఎప్పుడూ ఏమంటారు దాన్ని, గొడవలు జరుగుతుంటే కర్ఫ్యూలు విధించేవారు. ఈ బయట ఇటు వచ్చామంటే మరలా వెనక్కి తిరిగిపోవటానికి అవకాశం ఉండేది కాని పరిస్థితి అన్నమాట. ఆ విధంగా మేము చాలా స్ట్రగుల్ అవుతూ మీరు ప్రార్థన చేసుకునేవాడిని నేను. దేవా, మరి ఎందుకు ఈ ప్రాంతానికి ఇటు తీసుకొచ్చావు? అటు విజయవాడ రూటు, ఇంకా బెంగళూరు రూటు, ఎక్కడ చాలా గ్రామాలు ప్రదేశాలు ఉన్నాయి కదా, ఎందుకు ఈ శ్రీశైలం హైవేలు ఇలా తీసుకొచ్చే దేవా అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు చూస్తున్నాం, బహుశా మీరు అంతా గమనించి ఉంటారు, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ది 4th సిటీ. చాలా డెవలప్మెంటు ఈ ఏరియాలో, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరగబోతూ ఉంది. దేవుని ప్రణాళిక ముందుగానే తెలుసు అన్నమాట ఆయనకి. సో ఆయన ఆ విధంగా తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. భారత్ గారు, భాస్కర్ గారు, వారంతా కూడాను సహకరించారు.
ఇలాగ నడుచుకుంటూ పోయేటప్పుడు ఎదుగో తలంపు ఉండేది. అప్పుడు జేబుల్లో డబ్బులు కూడా లేవు, ఏమి కూడా లేదు. ఏదో ఎవరు స్మిత్ ఆంధ్ర గారు కొంత సహాయం చేస్తూ ఉంటే వర్ధన్ గారి సిధూర్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఎవాంజలిస్టులకి జీతాలు ఇస్తూ రెమ్యూనరేషన్ ఇస్తూ ఆ పరిచయం జరిగిస్తూ ఉండేవారివి. కానీ ఇక్కడ ఒక స్థలం ఉంటే బాగుంటుంది ఈ యొక్క ప్రదేశంలో, ఇక్కడ నుండి సేవ చేసుకుంటాను కానీ ప్రార్థన చేసుకుంటూ మనసులో అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆ తలంపు వచ్చిన వెంటనే ఏదో ఒక తలంపు, పిచ్చివాడా నీకెక్కడ దొరికింది ఈ ప్రదేశంలో, ఇక్కడెక్కడ కొనగలవు, అయినా జేబులో పైసలు లేవు నీకు అని అంటూ ఉండే అదే తలంపు వచ్చేదన్నమాట. సరే అనుకుంటూ అలాగూ పోతూ ఉండేవారు. ఒకసారి మరి ఇక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ రెడ్డి గారు ల్యాండ్ అమ్ముతామన్నారు అని వినయ్ కుమార్ చెప్పినప్పుడు డాక్టర్ భాస్కర్ గారు వారితో మాట్లాడితే ఆయన స్టూడెంట్, ఆయన రెడ్డి గారు, ఆయన కొంత తగ్గించాడు. 1,25,000 రూపాయలు, 1,50,000 చెప్పాడు ఎకరం, 1,25,000 రూపాయలకి ఇస్తామన్నాడు. సరే 1,20,000 అన్నా కూడా మాకు దగ్గర అక్కడ డబ్బులు లేవు. సరే ల్యాండ్ అయితే ఉంది కొనడానికి, కానీ డబ్బులు లేవు, ఎలాగవుతుందా అని అలాగనే మేము ఒక 10 మంది ఎంఎన్ పాల్ గారి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ అలాగ డిస్కస్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలో మరి వరదరాజు గారు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయనకు ఆ తలంపు ఎలా వచ్చిందో, మీరు ఇలా అయితే ఎప్పటికీ సాధ్యం కాదండి అని ఎంఎన్ పాల్ గారిని అడిగి ఒక తెల్ల కాగితం తీసుకుని మీరెంత ఇస్తారు, మీరెంత ఇస్తారు, మీరెంత ఇస్తారని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అడిగి ఆయన ప్రామిసులు తీసుకున్నాడు. అప్పుడే ఒక 1,00,000 రూపాయల పైన కాంట్రిబ్యూషన్స్ కమిట్మెంట్ అయ్యారు. తర్వాత అబ్రహాం గారు అప్పుడు సౌదీలో ఉన్నాడు. ఆయన భార్యకు ఫోన్ చేసి ఒక 1,00,000 రూపాయలు పాస్టర్ గారికి ఇవ్వండి అని చెప్పి ఆయన ఆ విధంగా ఇచ్చాడు. ఈ విధంగా మిరాక్యులస్గా డబ్బు కూడా వనరులు సమకూర్ని ఈ స్థలం కొన్నాము. 1,25,000 రూపాయలకి స్థలం కొని మరి అక్కడ స్థలంలో ఆ చెట్టు ఉన్న చోట, ఇప్పుడు క్రాస్ ఉన్న చోట ప్రార్థన చేస్తూ ఉన్నాం. మణి జెరిమియా గారు ఇక్కడే ఉన్నారు, వారి బొమ్మ ఉంది అక్కడ. దాసుబాబు గారు ఆమె ఆ కార్యక్రమాన్ని వచ్చినప్పుడు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నారు. అమ్మ ఆ క్రాస్ ఇంకా మీరు చూడలేదు మీరు, సో మీరు ఇంకా క్రాస్ చూడలేదు దగ్గర పోయి, అది స్పాట్ మీరు అక్కడ నిలబడి ప్రార్థన చేసినటువంటి స్థలం అది. ఆ క్రాస్ని గురించిన మిస్టరీ కూడా చెబుతాం తర్వాత. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ విధంగా మరి ఆ స్థలాన్ని కొనగలిగాము. అయితే బీడు భూమిగా ఉంది. ఇందాక వర్ధన గారు అన్నట్టు ఈ రాతి నేలలో ఇలాంటి ప్రదేశాల్లో ఇలాగ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందా అని ఆయన అన్నారు. మరి దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక, ఈ కార్యక్రమాలు ఈ విధంగా ఇదైనా. మొట్టమొదటిగా ఇక్కడ ఒక బోర్వెల్ వేసాం. బోర్వెల్ వేసుకుందాం అనుకున్నాం. బోర్వెల్ వేయడానికి నీళ్ళు, ఈ ప్రాంతంలో ఎక్కడ నీళ్లు లేవు. నీళ్లు పడతాయా అని అనుకుని ఆ ఇంజనీర్లు వాళ్ళని పిలిపిస్తూ ఉంటే మనకి తర్వాత కొబ్బరికాయ చూసేవాడిది చూస్తే ఈ మూల ఒక ఆయన కొబ్బరికాయ అటు ఇటు ఊగుతుంది. ఇదిగో ఇక్కడ నీళ్లు పడతాయండి అని గుంట తీసి మల్లెపూలు వేసి ఇదిగో ఇక్కడ నీళ్లు పడతాయి కొత్త అవ్వండి అని అన్నాడు. అప్పుడు పాస్టర్ డేవిడ్ రాజు అన్నాడు, అయ్యా ఈ విధంగా కానీ మనం చేసామంటే, అక్కడ రాళ్ళు పెట్టి పసుపు కూడా పూసాడు. ఇలాగ చేసామంటే రేపు మన మీద అందరూ ఇదే చెప్తారు, ఈ విధంగా పూజలు చేసి నీళ్ళు తెచ్చుకున్నారని. అది వద్దండి, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తే ఇస్తాడు అన్నట్టుగా మరి డేవిడ్ రాజు ఎంకరేజ్ చేశాడు. సో అది మేము మానుకుని ప్రార్థన చేసుకుని సాల్మన్ రాజు గారు వీళ్ళు కూడా ఇంజనీర్లు కూడా వచ్చి చూశారు. చివరికి ఇక్కడ దీని వెనక ఒక బోర్వెల్ వేసాం. మిరకిల్ అన్నమాట. 250 యార్డ్స్ కూడా లేకుండానే చాలా గొప్ప జలం వచ్చింది. 25 ఎకరాలకి సాగుబడికి. అప్పుడు ఎంఎం ప్రసాద్ గారు వారున్నారు, వారి యొక్క ఆధ్వర్యంలో అది కాంట్రిబ్యూషన్ జరిగింది. ఆ బావి అలాగున వచ్చింది. కానీ మాకు నీళ్లు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం బిల్డింగులు లేవు, అంతా కూడా ఏం చేసుకుంటానికి కూడా లేదు. మరి వారు వచ్చి మరి మీకు ల్యాండ్ అమ్మాము కదా, మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎందుకు ఇస్తున్నారు క్రిస్టియన్స్ కానీ అన్నారు. మరి మేము ల్యాండ్ ఇచ్చాం, మీరు మాకు నీళ్ళు ఇవ్వండి అని అన్నారు. నీళ్ళు ఇస్తాం, మీరు వ్యవసాయం చేసుకోండి, మాకు ఏం అభ్యంతరం లేదు, కానీ
మేము బోర్వెల్ వేసి మేము కరెంటు పెట్టుకున్న తర్వాతే మీకు ఇస్తాం, అంతేగాని మీరు బోర్వెల్ వేసుకుని మీరు కరెంటు పెట్టుకొని తీసుకుంటే అది మినిస్ట్రీ పాలసీ కాదని చెప్పి వారు చెప్పాను. ఆ సమయంలో చుట్టుప్రక్కల బావులన్నీ ఎండిపోయినాయి, అసలు ఏమీ నీళ్లు దొరకటం లేదు, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కలెక్టర్ ఎక్కడన్నా నీళ్లున్న బావి బోర్వెల్ ఉందనంటే తీసేసుకుంటున్నాడు కలెక్టర్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కందుకూరు విలేజ్, ఇది కందుకూరు గేటు, కందుకూరు విలేజ్ ఇక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ మన మెంబర్ ఒక ఆయన అది భీమయ్య గారు, ఆయన సర్పంచ్గా ఉన్నాడు. భీమయ్య గారు వచ్చి, భీమయ్య గారును శంకర్ వీళ్ళు వచ్చి, అయ్యా మనకు చాలా ఇబ్బందిగా ఉంది, మరి నీళ్లు మాకు అది గ్రామానికి సప్లై చేస్తే మేము వాడుకుంటామని అంటే, మరి మనకి ఏమీ లేదనుకున్నాం. అప్పుడు వాళ్ళే అక్కడి నుంచి కురిమెద్దుని విలేజ్ నుంచి వారే కరెంటు తెచ్చుకొని వారే అది వేసుకొని పైపులు వేసుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు. వారు వాటర్ ట్యాంక్కి ఎక్కించుకొని అక్కడి నుంచి సప్లై చేసేవారు నీరు. మీరు నమ్మరు, ఫర్ 3 years 2.5-3 years ఎక్కడా నీళ్లు లేనప్పుడు మనదొక్కటే బావి, ఆ బావి నుండి విలేజ్కి పోయేది, ఆ వాటర్ ట్యాంక్ ఎక్కేది, అక్కడి నుంచి విలేజ్ అంతా సప్లై అయ్యేది అన్నమాట. దేవుని మిరకిల్ అన్నమాట. పైగా ఈ ప్రాంతాల్లో చాలా చేదు నీరు వాటర్ ఉండేది, కానీ ఇది మాత్రం తీయగా ఉండేది. ప్రతి వాళ్ళు వచ్చి, మీ దేవుడు గొప్పవాడయ్యా, ఈ బావి చాలా బాగుంది, ఇది మంచి నీళ్ళు వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి, రుచిగా కూడా ఉన్నాయి అని చెప్తూ ఉండేవారు అనమాట. దేవుడిని మహింపరుస్తూ ఉండేవారు. అది అలాంటిది మిరాకిల్ జరిగిందనమాట, మిరాకిల్. సో వీటన్నిటి ద్వారా దేవుడు ఒక్కొక్కటి అన్ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో. ఈ ప్రాంతంలో పరిచర్య జరుగుతూ వచ్చింది. తర్వాత ఆ పరిచర్య గురించి కూడా చెప్తాను. కానీ ఈ పరిచర్యలో దేవుడు తన గొప్ప ప్రణాళికను బట్టి గొప్ప వ్యక్తులను ఈ పరిచర్యలో భాగస్వాములుగా చేశాడు. వారికి ఎలాగ ప్రేరణ కలిగిందో, ఎలాగ ఇదైందో కానీ వారందరూ కూడా సహకరించడానికి ఈ పరిచర్యలో ముందుకు వచ్చారు, ఈ గ్రామాల్లో విద్యటానికి. మరి వీరిలో కొంతమంది మన మధ్యలో లేరు. వారికి నేను నా నివాళులు అర్పించాలని అనుకున్నాను. అయ్యా పవర్ పాయింట్ మీకు ఏమైనా ఇప్పుడు వీలు పడిద్దా? చూపించండి కొంచెం. ఈ సేవలో అన్ని విధాలా సహకరించినటువంటి వ్యక్తులు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. ఆ చివర స్మితేంద్ర గారు, ఆయన నాకు మెంటరు, మా ఏఎల్సీ ప్రెసిడెంట్గా ఉన్నారు, అన్ని విధాలా సహకరించారు. తర్వాత ఈ మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు ప్రారంభంలో వారు కొంత సహకరించారు. తరువాత రెండో వారు రెవరెండ్ ఆర్టనెస్ టెక్సస్లో ఒడిస్సా అనే గ్రామంలో ఉంటారు. అక్కడ మా డాక్టర్ శోభ పనిచేస్తూ ఉండేది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో. ఒకసారి చూడడానికి పోయాను నేను ఆమెను. ఆ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళితే ఆ ఆర్టనెస్ గారు చర్చిలో ఉన్నారు. ఆయన ఇప్పుడు అప్పటికే చాలా ఓల్డ్ అనమాట, అప్పటికే మరి 70s 80sలో ఉన్నారు. ఆయన మరి ఆ కార్యక్రమాన్ని గురించి మరి శోభాని అడిగి ఉంటాడు. నన్ను కూడా క్యాజువల్గా అడిగాడు, ఏం చేస్తారు మీరు అది ఇదని చెప్పి. తర్వాత ఆయన కూర్చుని అది చర్చ అయిన తర్వాత అలాంటి క్రాస్ దగ్గర నిలబడి మాట్లాడుతూ, మరి ఇది నేనే తయారు చేశాను అన్నాడు. చాలా బాగుందిలేండి, మంచిగా ఉంది, బాగుందని అన్నాను నేను. అంతే, బయలుదేరి వచ్చేసాను. తర్వాత కొన్ని నెలలకి ఏమీ తెలియదు మాకు, అసలు ఐడియా కూడా లేదు. పెద్ద పార్సిల్ వచ్చిందన్నమాట. ఆయన హ్యూస్టన్ పంపించి, షిప్లో పంపించి, బాంబే వచ్చి, మళ్ళీ చెన్నై వచ్చి, అక్కడి నుంచి ఇంకా మరి ఇక్కడికి అది పంపించారు. దాన్ని ఆ విధంగా తీసుకుని వచ్చారు. అప్పుడు మాకు ఈ చర్చి కూడా లేదు, సరిగా సగమే ఉండేది. పాత చర్చికి ఆర్టనెస్ గారు, స్మితేంద్ర గారు వీళ్ళు ఇచ్చినటువంటి సహాయంతో కొంత విజేశాం, అంత ఖాళీగా ఉండేది. దీన్ని ఎక్స్టెండ్ చేయించడానికి సుమన్ గారు ఉన్నారు ఇక్కడ. సుమన్ గారు వారు, మేము మినిస్ట్రీకి మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నామండి, ఏం ప్రాజెక్టు, మేము ఆ చర్చి ఎక్స్టెండ్ చేపిస్తామని అన్నారు. వారు చర్చి ఎక్స్టెండ్ చేయించారు. అలాగే అక్కడ బైబిల్ కాలేజీ కట్టడానికి ఆర్టనెస్ గారు మరి వారి యొక్క సంఘ సభ్యులు మరి స్నేహితులు వచ్చారు. వారు ఇచ్చినటువంటి సహాయంతో అక్కడ అది కట్టారు.
ఈ రెంటికి మధ్యలో ఆ స్పాట్ అప్పుడు దాకా ఓపెన్ చేయలేదు ఆ క్రాస్. అసలు అది క్రాస్ కాదు, యాక్చువల్గా అది రిజన్ క్రైస్ట్, పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు. ఆ బొమ్మ ఆయన పంపించాడు. దాని గురించి మీరు బ్రోషర్లో చదువుతారు. ప్రపంచంలో 4 ఆయన తయారు చేసినవి ఉన్నాయి, 1 డిస్ట్రాయ్ అయిపోయింది, 3 ఉన్నాయి. 3లో దేవుడు 1 మనకిచ్చాడు. ఇది మిరకిల్, మేము ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అసలు అంత తలంపు ఆలోచన కూడా లేదు మాకు. దీని వెనుక చాలా అర్థం ఉందన్నమాట. ఆయన ద రిజన్ క్రైస్ట్. ఎమ్మాస్ మినిస్ట్రీస్ అనే పేరు కూడా వర్ధన్ గారే సజెస్ట్ చేశాడు. ఎమ్మాస్ మినిస్ట్రీస్ అని రిజిస్టర్ చేసుకోండి మీరని. ఆ ఎమ్మాస్ మినిస్ట్రీ అనే పదాన్ని గురించి మేము కాంటెంప్లేట్ చేసి మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పరిచర్యకు సంబంధించినటువంటి విజన్ అండ్ మిషన్, దానికి ఈ ఎమ్మాస్ దీని గురించి మాకు చాలా గొప్ప ఇన్సైట్ దేవుడు ఇచ్చాడు. అదేంటంటే బాగా వెనుకబడినటువంటి ప్రదేశాల్లో యేసు ప్రభు పునరుద్ధరణైనప్పుడు నిరాశతో నిస్పృహతో తిరిగిపోతూ వారి అమ్మాయికి వెళ్ళిపోతున్న 2 శిష్యులు, వారితో ఆయన నడిచినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే ఏముందండి, మేము మా గ్రామానికి వెళ్ళిపోతున్నాం, ఇదిగో యేసు ప్రభు ఆయన ఏదో మాకు విమోచన కలిగిస్తాడని మేము అనుకున్నాం, కానీ ఆయన్ని పుట్టుకొని చంపేసేసారు, కనుక మాకు ఆ ఆధారం కూడా లేదు, ఆ ఆశ కూడా లేదు అన్నట్టుగా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభు వారితో నడిచాడు, వాజ్ ఎ వాక్. తర్వాత బయలుపరుచుకున్నాడు, ఎన్కౌంటర్ చేసుకున్నాడు, హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. తర్వాత వారిలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు తిరిగి మరలా జెరూసలేముకి వచ్చి దే బికేమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ మినిస్ట్రీ, ద వరల్డ్ మినిస్ట్రీ విచ్ టర్న్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. ప్రపంచాన్ని తల్ల క్రిందలు చేసినటువంటి గొప్ప పరిచర్యకు వారు భాగస్వాములు అందులో అయ్యారు. ఇది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిచర్యను గురించినటువంటి దర్శనం, మాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఉద్దేశం. ఆ యొక్క క్రాసు ఎమ్మాస్ మినిస్ట్రీ. మరి దేవుడు మరి ఈ ప్రాంతంలో ఈ వెనుకబడి తరతరాలుగా నిరాశ నిస్పృహలకు ఇదైపోయి మరి జీవితంలో చితికిపోయి తరాలుగా ఇదైపోయినటువంటి ప్రజలకు దేవుని యొక్క సువార్త వినిపించి గాడ్ ఈజ్ అలైవ్, ప్రభు చెప్పింది కూడా అదే. వారు ప్రభువుని చంపేశారు, ఇక మాకు ఏమి ఆధారం లేదు అనుకున్నప్పుడు ఐ యామ్ అలైవ్ అని బయలుపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ అలైవ్ అండ్ హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్స్. ఆయన ద్వారా ప్రపంచం అంతా కూడా విమోచించబడుతుందని ప్రభు బయలుపరిచాడు. అలాంటి దర్శనము ఆయన వారికి ఇచ్చాడు. అలాంటి దర్శనంతో ఈ పేద ప్రజల జీవితంలో కొంత ఆశ, ఆ నిరాశ నిస్పృహలను పోగొట్టి వారికి కొంత ఆ నిరీక్షణ కల్పించడానికి, వారిని కొద్దిగా బలపరచడానికి, ప్రభు విశ్వాసంలో నడిపించడానికి, తర్వాత సాంఘికంగా చేయగలిగినటువంటి సేవ చేయడానికి అన్నట్లుగా దేవుడు ఆ యొక్క క్రాస్ ద్వారా మాకు ఎప్పుడు కూడాను రిమైండ్ చేస్తూ ఉంటాడు. ఇది క్రాస్ అని వాళ్ళు పంపించారు, అలాగే క్రాస్ అయిపోయింది, కానీ బట్ దిస్ ఈజ్ ఎ రిజన్ క్రైస్ట్. ఆయన మరి పరలోకానికి ఆరోహణ అవుతూ శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, దీవెన ఈ ప్రాంతంలో మరి దేవుడు ఈ యొక్క దీన్ని మాకు అనుగ్రహించాడు. బిషప్ అమ్మగారు ఎంత గొప్ప దైవజనుడు అంటే చాలా సింపుల్ అన్నమాట. ప్రతి సందర్భంలో ప్రతి విషయానికి వచ్చేవాడు ఇక్కడికి. సామాన్యంగా ఇంత పల్లెటూరులు చాలా దూరం వెళ్తున్నాం అది అనుకుని ఎంత వెనకాడేవాడు చాలామంది ఉన్నారు, కానీ ప్రతిదానికి వచ్చేవాడు. ఇద్దరు కూడా చాలా గొప్పవాడు. అఫ్కోర్స్ ఎంఎన్ పాల్ గారి గురించి మీకు చెప్పాను, ఫౌండర్ ట్రస్టీ. చంచలమైనటువంటి ఆ ప్రేమ అభిమానం ఆయనకి. తర్వాత డాక్టర్ దాస్ బాబు గారు మీ అందరికీ తెలుసు. దాస్ బాబు గారు వారు మాకు చాలా గొప్ప. తర్వాత భరతరావు గారు చాలా గొప్ప సేవ చేశారు. తర్వాత డాక్టర్ భాస్కర్ గారు నా కుక్కరిమీద గ్రామస్తులు వారు. తర్వాత క్రైస్టాచారి గారు. తర్వాత మిసెస్ రత్నమ్మ గారు, లిజమ్మ గారు, మోపర్తి రత్నమ్మ గారు, వారి పిల్లలే అక్కడ మనకి హెల్త్ సెంటర్ కూడా కట్టించారు వారు. తర్వాత సురేంద్ర బాబు, ఇంకా బొమ్మలు ఉన్నాయి మీ దగ్గర, బిషప్ టీబీడి ప్రకాశ్రావు గారు, టీబీడి ప్రకాశ్రావు గారు. తర్వాత మన అర్నెస్ట్ కొమాన్పల్లి గారు, డాక్టర్ ఎన్జే ప్రభాకర్ గారు, తర్వాత ప్రొఫెసర్ విజయం గారు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ అబ్రహాం గారు, తర్వాత దయారత్నం గారు, వైస్ ఛాన్సలర్ దయారత్నం గారు, మోపర్తి రత్నం గారు,
తర్వాత మిసెస్ అలంకారం గారు, అబ్రహాం గారి తల్లి గారు అన్నమాట, వారు, లలితమ్మ గారు, మరి ఇమ్మాన్యుయల్ గారు వారు, తర్వాత దైవజనరాలు సువర్ణమ్మ గారు. ఎంత ఎంత సింపుల్ అంటే ఇక ఆమె ఇంక అందరితో ఇది విస్తరించి మాట్లాడే మనిషి కాదు, కానీ చాలా గొప్ప సేవ చేస్తారనమాట. అయ్యా జ్ఞాపకం పెట్టుకోండి, హైదరాబాద్ ఉత్తరం చర్చి వాళ్ళు, అది అక్కడ హైదరాబాదు ఎంఎస్ చర్చి వాళ్ళు, రేపటి దినం ఆమె మెమోరియల్ వారి కుటుంబ సభ్యులు రేపు చర్చిలో మరి లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రేపు వారిని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. తర్వాత మన జ్ఞానరత్నమ్మ గారు, పాస్టర్ తిమోతి, ఆయనే నేను ప్రాంతానికి రావడానికి మరి కారకులు. మిసెస్ దేవపాలన గారు, రత్నం గారు, మరి కొన్ని పేర్లు ఫోటోలు కనపడలేదు. తర్వాత పిపి విలియమ్స్ గారు, బిఎస్ పీటర్ గారు, సెబాస్టియన్ రాజు గారు ఐఏఎస్, తర్వాత పాస్టర్ పీటర్ అది కొలుకులపల్లి, ఆయన సమయంలోనే 12 బాప్తిజాలు జరిగినాయి. తర్వాత సదానందం, పాస్టర్ సదానందం, ఆయన కూడా మన మధ్య లేరు, ఆయన కూడా చనిపోయాడు. తర్వాత పెద్ద యాదగిరి నేదునూరు, ఆయన కూడా మన మధ్య లేరు. ఆంధ్రేయ గారు, పిచ్చి ప్రేమ అభిమానం, గూడూరు, ఎప్పుడు వచ్చేవాడు అన్నమాట. అయ్యా మా ప్రాంతంలో చర్చిని మనం డెవలప్ చేయాలి, ఆంధ్రేయ గారు. తర్వాత వెంకటయ్య నేదునూరు గ్రామంలో, ఆయన బాగా ఇదిగా ఉండేవాడు. ఋషిబాబు వాళ్ళ సన్ అన్నమాట, ఆ అబ్బాయి మన మధ్య లేరు, చనిపోయాడు. తర్వాత చెన్నయ్య ఆయన కూడా అక్కడ నేదునూరు చనిపోయాడు. లలితమ్మ గారు మన మధ్య లేరు, వారు చాలా పాస్టమ్మ గారు, ఆమె అన్ని కార్యక్రమాలు జరిపిస్తూ ఉండేవారు, వారు లేకపోవడం చాలా. సంగీత మన శామ్యూల్ జన్ గారి మిస్సెస్, ఆమె కూడా ఎప్పుడూ ప్రార్థన చేస్తూ, అంకుల్ మేము మీకు తోడుగా ఉంటాం అంకుల్, మీకు సహాయం చేస్తాం. నాకు ఈ యొక్క ఆమె జబ్బుతో బాధపడుతుంది, దేవుడు తప్పగా నయం చేస్తాడు, నేను బాగుపడ్డానంటే ఇక ఈ సేవలోనే ఉంటాను అంకుల్ అని చెప్తూ ఉండేది. కానీ ప్రభు చిత్తం, ఆమె దేవుని సన్నిధిలో ఉంది. ఇప్పుడు వీరు ఫౌండర్ ట్రస్టీస్ అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. మరి వీరందరిని బట్టి దేవునికి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ వారికి నా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి ఆ యొక్క ప్రజెంట్ ట్రస్టీస్లో డాక్టర్ పీటర్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇంతకుముందు లాం భాస్కర్ గారు ట్రెజరర్గా ఉన్నారు. తర్వాత డాక్టర్ ఎస్ దేవకుమార్ గారు వైస్ చైర్మన్గా ఉన్నారు. మిస్టర్ డి క్రిస్టఫర్ గారు ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు. తర్వాత కె రాములు గారు రిటైర్ అయ్యి ఉన్నారు. వీరు ప్రస్తుతం మరి యొక్క ట్రస్ట్లో ఉండి సహాయం చేస్తూ ఉన్నారు. కనుక వీరిని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇందాక మీకు చెప్పినట్టుగా మిషన్ అండ్ మిషన్ అండి. విజన్ గురించి మనం ఇంకా అంత వివరంగా చెప్పడానికి సమయం లేదు, కానీ దేవుడు ఈ ప్రాంతంలో ప్రజలను విమోచించడానికి ఉద్దేశించాడు. దట్ వాజ్ హిస్ ప్లాన్. తరతరాలుగా స్ట్రగుల్ అవుతూ జీవితంలో చితికిపోయి పేదరికంలో, అజ్ఞానంలో, అంధకారంలో, మూఢనమ్మకాలతో ఉన్నటువంటి ఈ ప్రజల ప్రాంతం మరి ఎందుకు వెనుకబడిందో క్రిస్టియానిటీ లేక మనకు తెలియదు, కానీ ఆ ప్రదేశాన్ని తాను దర్శించి పైకి తీసుకురావాలి, సంఘాలను ఏర్పాటు చేయాలి, బిడ్డలకు జీవితంలో వెలుగును నింపాలి, విమోచన కలిగించాలని దేవుని రక్షణ ప్రణాళిక, ఆ ప్రణాళిక దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఆ ప్రణాళికలో మరి అనేక కార్యక్రమాల ద్వారా, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా, అలాగే ఇవాంజలిజం కార్యక్రమం ద్వారా, తర్వాత ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ జీవన ఉపాధి కల్పించడం ద్వారా స్త్రీలకు, అలాగే ఇంకా యవనస్తులకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి జీవితానికి కొంత మేలు చేకూర్చాలని ఆ మిషను కార్యక్రమాలన్నీ కూడా రూపొందించాము. మీరు తర్వాత కొన్ని ఇదిగా విజువల్స్ చూస్తారు. తర్వాత ఇక్కడ సంఘాలు ఏర్పడ్డాయి. 5 సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. నేదునూరు, చెవులపల్లి, ముచ్చెర్ల, తర్వాత కొలుకులపల్లి గ్రామంలోను, ఇక్కడ ఆశ్రయపురం, ఈ గ్రామాల్లో
దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడు. మన పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా తర్వాత మీకు పరిచయం చేస్తాను. వారు కూడా ఈ యొక్క పరిచర్యలు ఉన్నారు. దేవుని యొక్క కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఈ విధంగా జరిగి అనేక మంది ఆశీర్వదించబడడానికి దేవుడు అయోగ్యులమైనటువంటి మమ్మల్ని అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. అర్థం కాదు ఆయన కార్యాలు. నేను అందుకని అంటాను, దేవుడు పిచ్చివాడయ్యా, పిచ్చి ప్రేమ ఆయనకి, ప్రేమించడమే తెలుసు ఆయనకి. ఎన్ని పొరపాట్లున్నా క్షమించడమే తెలుసు, ప్రేమించడం తెలుసు. అలాంటి దేవుడు ఆ విధంగా వాడుకుంటూ ఉన్నాడు తన సేవలో అని. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇటీవల నాకు ఈ 2 కళ్ళు క్యాట్రాక్ట్ సర్జరీ జరిగి ఇంకా పూర్తిగా రికవరీ కూడా కాలేదు. నేను ఇక అసలు ఏమీ ముందుకు రాలేను అనుకున్నాను. కానీ మరి దేవుడు పాస్టమ్మ గారికి అంతకుముందు ఆమె కొంచెం అనారోగ్యంతో ఉన్నట్టుగా ఉండేది, కానీ షీ హాజ్ రికవర్డ్. చాలా శక్తి, దేవుడు బలం ఇచ్చాడు. మరి ఎన్నిసార్లు వచ్చి ఇక్కడికి వచ్చి బుర్రకథలు నేర్పి పాటలు నేర్పి అలా అక్కడ చేశారో దేవుడు ఆ విధంగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచాడు. మీరందరూ ప్రేమించారు, అభిమానించారు. నన్ను బట్టి వచ్చారు అంటలేదు నేను, దేవుని ప్రేమించారు. అలాగే నా మీద కూడా కొంత అభిమానం మీకు ఉంది కాబట్టి మీరు చూపించిన ప్రేమ అభిమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చివరిగా ఏంటంటే ఈ పరిచర్యను ఇంతటితో ముగించేది కాదు. 25 సంవత్సరాల అంతం కాదు, ఇది ప్రారంభం. ఎన్నో బొడిదుడుకుల్లో ఈ రాళ్లల్లో రప్పల్లో ఇలాగన మరి పైకి వచ్చింది. ఇక ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి మహార్దశ రాబోతూ ఉందనుకున్నాం. దానికి తగిన రీతిగా ప్రణాళికలు సిద్ధపరచుకొని ఈ యొక్క దేవుని పరిచర్య, ఇది మానవుల పరిచర్య కాదు కాబట్టి దేవుని కార్యము మరి ప్రజలు గొప్ప మేలు పొందాలి. దాని ద్వారా వారు ఆశీర్వదించబడాలి, వారి జీవితాలు వెలిగించబడాలి. ఆ పరిచర్యలో మీ అందరి ప్రార్థన సహకారం కావాలి. ఈ దినాల్లో అంతా కూడాను అది సిటీలోనే ఇదైపోయింది. 5,000 సంఘాలు ఉన్నాయంట సిటీలో, హైదరాబాద్ సిటీలో. గ్రామాల్లోకి ఎవరు రావడం లేదు మధ్య. గ్రామాల్లో ఎవరన్నా ఇస్తారా వస్తారా అంటే అక్కడెక్కడ పోతామండి, ఏమొచ్చిందండి అని అంటారు. కానీ ఈ గ్రామాల్లో నీడ్ ఉంది. ద రియల్ పీపుల్ విత్ రియల్ స్ట్రగుల్స్, వారి జీవితాలు ఎన్నో విధాలుగా వెనుకబడిపోతున్నాయి, అణిచివేయబడుతున్నాయి. ఇప్పటికి కూడాను చాలా పేదరికం ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆడపిల్లంటే బొడ్డగా చేసి చంపేసి అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి మెడికల్ క్యాంప్స్ పెట్టి డాక్టర్ రాజశ్రీ వీళ్ళంతా కూడా చాలా గొప్ప సేవ చేశారు. థియలాజికల్ ఎడ్యుకేషన్ పాస్టర్స్కి ఇవ్వాలని అది ప్రోగ్రాంలో మరి ఎన్ని విధాల మనకి ఇప్పుడు మీరు థియలాజికల్ కాలేజీ స్టూడెంట్స్ వారిని చూస్తారు. చాలా 2-3 డిగ్రీ బ్యాచెస్ అయిపోయినాయి. డాక్టర్ దేవకుమార్ గారు దానికి నాయకత్వం వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని థియలాజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని చాలా దిగ్విజయంగా వారు నడిపిస్తూ ఉన్నారు. ఆ పిల్లలు కూడా చాలా మంచి తరబిది పొందుతూ ఉన్నారు. అలాగే స్త్రీలకు కూడాను అలాంటి కార్యక్రమం కావాలని మరి ప్రారంభించినప్పుడు రెవరెండ్ డేవిడ్ రాజు, రెవరెండ్ విజయశేఖర్ వారు దాని ఎంతో కమిట్మెంట్తో ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు అన్ని రీతులుగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధిపరిచి హోలిస్టిక్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలని, సేవలు అభివృద్ధిపరచాలని, సంఘాన్ని అభివృద్ధిపరచాలని ఆయన తన యొక్క ఆత్మకార్యం జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క కృప. ఆయన తీసుకొని వచ్చాడు. మీరు ప్రార్థన చేయండి, అన్ని విధాలా సహకరించండి ఈ యొక్క పరిచర్యను. ఎందుకంటే మరలా 25 సంవత్సరాల పండగ అంటే మేము ఉండమయ్యా, కనుక ఈ పరిచర్య బాగా జరగాలని నేను కోరుకున్నాను అనమాట. మేము అది దేవుని యొక్క ఇవి ఏర్పాట్లు అన్నీ మేము ముందు ఆలోచించినవి కాదు. మాకు ఇది చూస్తుంటేనే చాలా మతికెక్కిపోయి చేస్తుంది అనమాట. మరి దేవుడు అనుకోని రీతిగా మిరియం విమ్మానియల్ని మాకు సహకారులుగా ఇచ్చారు. వారి నాయకత్వంలో వారి యొక్క కార్యక్రమాలు, వారు నీ సేవ కార్యక్రమం ద్వారా ఇలాంటి ఎన్నో జరిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పర్ట్స్, వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ యొక్క కమిట్మెంటు, వారి కృషి చాలా ఉంది. మరి మిరియం అయితే నిన్న గోవా నుంచి ఈ కార్యక్రమం కొరకు వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు దేవునికి మరి ఒకసారి మిమ్మల్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Wonderful opportunity to stand in front of you to testify God's
గ్రేట్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యాక్చువల్గా ఫెలిసిటేషన్ అనుకున్నాను. అయ్యా 2 నిమిషాలు మాట్లాడాలని, ఎమ్మాస్ గురించి మాట్లాడాలని ఒక చిన్న ఆశ కలిగి ఉన్నాను. 2022 సంవత్సరంలో నేను ఎక్కడైతే రెంటెడ్గా ఉన్నానో కిచెన్లో ఉన్నప్పుడు కొత్త హౌస్కి వచ్చాక కిచెన్లో ఉన్నప్పుడు నాకు ఒక పాట వినిపిస్తూ ఉంది. ఈ హిందూ ముస్లిం అన్య సమాజంలో ఈ పాట ఎక్కడి నుంచి వస్తుందని బాల్కనీలోకి వచ్చి ఆ కిటికీస్ ఓపెన్ చేసి చూస్తే నాకు ఒక వ్యక్తి కనిపించారు, బీసీ పాలయ్య గారు. నేను అనుకున్నాను, ఈ అయ్య గారు ఇక్కడ ఉన్నారేంటి, 87లో నుంచి వింటా ఉన్నాను, ఈయన ఇక్కడ ఉన్నారు, లైఫ్లో ఒకసారైనా కలవాలి అని. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. తర్వాత ఇమ్మీడియట్గా ఒక 2 రోజుల తర్వాత క్రిస్టఫర్ అంకుల్ వారి ఇంటికి వెళ్ళి నేను అంకుల్ని అడిగాను, అయ్యా ఇక్కడ ప్రతి ఆదివారం ప్రార్థనలు జరుగుతాయంటే, లేదండి స్తుతి ఆరాధన జరుగుతుంటుంది, అది కూడా లాక్డౌన్ వల్ల ఇక్కడ జరుగుతుంది అని. అది అయిపోయింది. కట్ చేసే 2 years తర్వాత ఒక 1 year బ్యాక్ ఎస్డి కుమార్ అంకుల్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ చర్చ్లో అనుకోకుండా ఒక అకేషన్కి వెళ్ళడం జరిగింది. అకేషన్లో ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ అనుకుంటా టు రీచ్ దేర్, బట్ ఐ థ్యాంక్ విజయ్ గారు, డాక్టర్ విజయ్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ ద డే, అదర్వైజ్ ఐ వుడ్ నాట్ బీ హియర్ టుడే. సో అక్కడికి వెళ్ళాక నాకు చాలా సంతోషం ఏంటంటే, నన్ను మాట్లాడమని చెప్తే నేనేం మాట్లాడిన గుర్తుకులేదు, కానీ ఐ వాజ్ వెరీ ఎంజాయ్డ్ బికాజ్ ఒక 3 generations ముందుకు పరిచర్య చేసినటువంటి ఒక గొప్ప దైవజనునితో పాటు నేను కూడా ఆ స్టేజ్ మీద నిలబడ్డాం. సో దట్ ఈస్ అ ప్రివిలేజ్, హానర్ ఫర్ మీ టు మీట్ విత్ రెవరెండ్ డాక్టర్ బీసీ పాలయ్య గారు. అక్కడి నుంచి కట్ చేసే 1 year తర్వాత ఒక ఎర్లీ మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చింది 6 o'clock, ఇమాన్యుయల్ ఐ వాంట్ టు టాక్ అండ్ మీట్ విత్ యూ అని. నేను ఫస్ట్ నాదా కాదని క్వశ్చన్ వచ్చి మళ్ళీ అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు వచ్చిందని మళ్ళీ నేను కమ్యూనికేట్ చేశాక ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ ఎమ్మాస్. ఈ ఎమ్మాస్కి వచ్చాక ఫస్ట్ మేము వచ్చినప్పుడు మాకు వెల్కమ్ చెప్పింది, 25వ సంవత్సరం కూడా ఇక్కడ అన్ని ప్రాణులు ఇక్కడ ఉన్నాయి విషపూరితమైనవి, కానీ వాటి మధ్యలో ఉన్న సిలువ, దాని గురించి అయ్యగారు చెప్తున్నప్పుడు ఎమ్మాయి మార్గం యొక్క దర్శనాన్ని మేము ఇక్కడ చూడడం జరిగింది. అండ్ 2 days బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ గోవా ఎయిర్పోర్ట్, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. దాదాపు ఒక 5-6 hours వీఆర్ స్ట్రగ్లింగ్. ఐ వాజ్ లిటిల్ బిట్ యాంగ్రీ మై సెల్ఫ్, ఏం ప్రభా ఇప్పుడు అవసరమా మాకు ఇది ఇక్కడికి వెళ్ళాలి అనుకొని. ఆ సందర్భంలో మాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, అనేకులకు లేని గొప్ప అవకాశాన్ని ఎమ్మాయి మార్గంలో ఆ ఇద్దరితో దేవుడు వాక్ చేశాడు, ఎన్కౌంటర్ చేశాడు, ట్రాన్స్ఫార్మ్ చేశారు. మీరు ఎంతమంది ఈ ఎమ్మాస్ మినిస్ట్రీ యొక్క వాక్, ఎన్కౌంటర్, ట్రాన్స్ఫార్మ్ని మీరు రుచి చూచారో లేదో తెలియదు, కానీ నేనైతే వ్యక్తిగతంగా రుచి చూచాను. నీశ్వరం ద్వారా కూడా నేను ఆ అనుభవాన్ని నేను ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో నేను అయ్యగారి గురించి 2 మాటలు చెప్పాలి. 25 సంవత్సరాలు చేసాము, ఒక 2 సంవత్సరాలు కాగానే అలా పక్కకు వదిలేస్తాం. అలాంటిది 25 సంవత్సరాలు ఇంతమందిని నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తున్నారు. సో వీరి యొక్క దర్శనాన్ని గుర్తించి నీశ్వరం పక్షంన, మా కుటుంబం పక్షాన, ఎందుకంటే అయ్యగారు మా నాన్నగారికి ఏసీటీసీ కాలేజ్లో 83 నుంచి 87 వరకు ప్రొఫెసర్గా ఉన్నారు. మా నాన్నగారి ద్వారా నేను అనేక సందర్భాలు ఏసీటీసీ ద్వారా బీసీ పాల్ గారు అయ్య గారి గురించి వినడం జరిగింది. కానీ నాకు ఈరోజు గొప్ప ఆధిక్యత జరిగింది, వారితో కలిసి వారి కార్యక్రమంలో పనిచేయడానికి నాకు ఒక దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మేము నీశ్వరం పక్షం అయ్య గారిని, అమ్మగారిని ఫెలిసిటేట్ చేయాలని ఆశపడుతున్నాను. ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ బిఫోర్ ఐ రీడ్ దిస్ a small word about అయ్యగారు అండ్ అమ్మగారు అండ్ ఎమ్మాస్ మినిస్ట్రీస్, ఐ రిక్వెస్ట్ లీడర్స్ ఇన్ ఏ స్మాల్ కోరస్, ఎందుకంటే అందరం కొద్దిగా చాలాసేపు నుంచి కూర్చున్నాం కదా, ఒక్కసారి అయ్యగారు అమ్మగారి గురించి, అదేవిధంగా ఎమ్మాస్ మినిస్ట్రీస్ గురించి ఒక్కసారి లేచి నిలబడి. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం, ఊహించలే
తృప్తిపరచినావు. 25 సంవత్సరాల సేవా ప్రస్థాన వేడుకల సందర్భంగా మరియు 57 సంవత్సరాల మహత్తర ఆత్మీయ సేవా జీవితం పూర్తి చేసుకున్న దైవ సేవా శిఖరం రెవరెండ్ బీసీ పాల్ గారికి ఘన సత్కార వందనం. శ్రేష్ఠుడైన రెవరెండ్ బీసీ పాల్ గారికి మా హృదయపూర్వక శుభములు. ఎమ్మాస్ సేవా పరిచర్య రజతోత్సవ సంబరాలు మీ 57 సంవత్సరాల పరిచర్యకు కీర్తి జయధ్వని. దేవుని దివ్య దైవ సేవ పరిచర్య ప్రస్థానం గుణగానం. దేవుని పిలుపు వినిన క్షణం నుండి అడుగడుగున విశ్వాసంతో నిలిచి 1968 సంవత్సరంలో దేవుని సంపూర్ణ సేవకు అంకితమయ్యారు. లోకాన సువార్తను ప్రకటించాలని యూటీసీ బెంగళూరు నందు బీడీ మరియు ఎంటీహెచ్ డిగ్రీల ద్వారా దైవ జ్ఞానార్జన సాధించారు. అనంతరం అమెరికాలో డాక్టరేట్ సాధించి సత్యవాక్య వెలుగును లోకానికి అందించారు. సువార్తికునిగా, బోధకునిగా క్రైస్తవ చరిత్ర తత్వజ్ఞానం అందరికీ బోధించి మహావేదాంతిగా సనాతన సత్యాలను భవిష్యత్ తరాలకు అందించారు. అనేకులను ఆత్మీయంగా తీర్చిదిద్దిన నాయకుడైన మీ విశ్వాసం, దైవ దృష్టి, మీ ఆత్మబలాలు ఎత్తైన శిఖరాలను సొంతం చేసుకున్న నిలువెత్తు నమ్రత, సరళత, గొప్ప మనస్సు, నమ్మకమే ఆయుధం, దర్శనమే దిక్సూచి, ప్రేమామయ హృదయం, ప్రేమతో నిండిన వ్యక్తిత్వం, సేవా మనస్తత్వం మరియు మీ ప్రతి అడుగులో మీ ధర్మచారిణి సతీమణి రణదేవి గారి నిరంతర తోడ్పాటుతో నిండిన బంధం. ఎమ్మాస్ మినిస్ట్రీస్ పరిచర్య దర్శనం 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు. దేవుని సేవా పరిచర్యలో తల్లి సంఘం యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ తండ్రి పరిచర్యను ముందుకు కొనసాగించుటలో 2000 సంవత్సరములో దేవుని సంకల్పం చెప్పిన స్థాపించబడిన ఎమ్మాస్ మినిస్ట్రీస్ వేలాది జీవితాలను వెలుగుబాటలకు తెచ్చిన దేవుని గొప్ప దర్శనం యొక్క ఫలమే ఈ దైవ కార్యం. వాక్, ఎన్కౌంటర్, ట్రాన్స్ఫార్మ్. ఎమ్మాయి మార్గంలో పునరుద్ధారణైన యేసుక్రీస్తు దర్శన అనుభవమే ఎమ్మాస్ మినిస్ట్రీ యొక్క నిజమైన పునాది. విద్య, ఆరోగ్య సంరక్షణ, సువార్తీకరణ మరియు అభివృద్ధి అనే 4 ప్రధాన అంశాల లక్ష్యంతో ప్రజల జీవితాలను క్రీస్తు మార్గంలో నడిపించాలని 25 సంవత్సరాలుగా దేవుని ప్రేమను వెదజల్లుతూ ముందుకు కొనసాగుచున్నారు. దేవుడిచ్చిన సుందర ఎమ్మాస్ కుటుంబం చుట్టూ ఆశీర్వాదాల సందడి, ప్రేమ కలయిక, జీవిత యాత్రలు మీకు సహచరులైన వారు మీ కీర్తికి మరో అలంకారం. మీ సేవా జీవితంలో దేవుడు చేసిన దివ్య కార్యములకు సాక్ష్యంగా నిలిచిన నిలువెత్తు రూపం ఎమ్మాస్ మినిస్ట్రీస్ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు. అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభించి జ్ఞానం, దేవుని భక్తి, సేవలో మహాశిఖరాలను చేరి 57 సంవత్సరాలు దేవుడు చూపిన మహోన్నత కృపకు, ఆయన మహిమకు నిలువెత్తు నిదర్శనం. మీ జీవితం మీరు అందరికీ స్ఫూర్తి మరియు ఆదర్శం. రెవరెండ్ బీసీ పాల్ గారు, మీరు నడిచిన మార్గం తరతరాలకు ఆత్మీయ దీపస్తంభం. ప్రభువు మీ సేవను మరింతగా ఆశీర్వదించి శతమానానికి పైగా సేవ చేసే కృపను మీకు అనుగ్రహించును గాక. ప్రేమతో ఇమ్మాన్యుయల్ వాసా అండ్ ఫ్యామిలీ, సన్ ఆఫ్ రెవరెండ్ వాసా జాన్సన్, నీశ్వరం. ఐ రిక్వెస్ట్ అయ్య గారు అండ్ అమ్మగారు. ఈ సమయమందు మాదు ప్రార్థన ఆలకించుమా, ఈ స్థలమునందు మాదు ప్రార్థన ఆలకించుమా, ఈ సమయమందు మాదు ప్రార్థన ఆలకించుమా. ధరణిలో జన్మించినాము, ధరణిలోనే తిరుగువారము, ధరణిలో ఈ సమయంలో ఎమ్మాస్ థియలాజికల్ కాలేజీ స్టూడెంట్స్ వారు ప్రత్యేకమైన పాట పాడతారు. దాన్ని నడిపిస్తున్న దైవజనులు దేవకుమార్ గారు వచ్చి ఆ పాట మనందరికీ వినిపిస్తారు. దేవా నీ విశ్వసనీయత అది ఎంతో గొప్పది, మాట ఇచ్చి దానిని నెరవేర్చినావు, మాట ఇచ్చి దానిని నెరవేర్చినావు.
ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసినావు దేవా. నీ విశ్వసనీయత అది ఎంతో గొప్పది దేవా. నీ విశ్వసనీయత అది ఎంతో గొప్పది. ప్రజల పట్ల నీకున్న సంకల్పము వివరించి చెప్పెను నీ వాక్యము. ప్రజల పట్ల నీకున్న సంకల్పము వివరించి చెప్పెను నీ వాక్యము. అవసరాన్ని గుర్తించిన దర్శనము, అవసరాన్ని గుర్తించిన దర్శనము, పరిచర్య బీజానికి అంకురము దేవా. నీ విశ్వసనీయత అది ఎంతో గొప్పది దేవా. నీ విశ్వసనీయత అది ఎంతో గొప్పది. బీదలకు సువార్తను పంచిపెట్టమన్నావు, బంధకాల సంఖ్యల విడిపించమన్నావు. బీదలకు సువార్తను పంచిపెట్టమన్నావు, బంధకాల సంఖ్యల విడిపించమన్నావు. కార్యోన్ముఖులై కదలి వెళ్ళమన్నావు, కార్యోన్ముఖులై కదలి వెళ్ళమన్నావు. సర్వ సృష్టికి సత్యం ప్రకటించమన్నావు దేవా. నీ విశ్వసనీయత అది ఎంతో గొప్పది దేవా. నీ విశ్వసనీయత అది ఎంతో గొప్పది. నిరాశ నిస్పృహలతో బ్రతుకు భారమైనప్పుడు యమాసు అనుభవముతో క్రొత్త ఆశములుచెను. నిరాశ నిస్పృహలతో బ్రతుకు భారమైనప్పుడు యమాసు అనుభవముతో క్రొత్త ఆశములుచెను. పరవశింపజేసి